సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ విల్లాస్ అండి. ఇప్పుడు విల్లాస్ ఆర్ ప్లేయింగ్ అ మేజర్ రోల్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అని చెప్పొచ్చు. దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. దాని ఫస్ట్ రీజన్ ఏంటంటే ఒకప్పుడు ఎక్కువగా జనాలు అపార్ట్మెంట్స్ కొన్నారండి. కొనుక్కుండేవారు. ఎందుకు అంటే ఐయామ్ టాకింగ్ అబౌట్ ఒక 7, 8 ఇయర్స్ బ్యాక్ ఒక 2 బెడ్‌రూమ్ ఫ్లాట్ కావాలంటే 50-60 లక్షల్లో దొరికేసేదండి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. అదే సెమీ గేటెడ్‌లో అంటే నేను యావరేజ్‌గా చెప్తున్నాను. నాట్ టార్గెటింగ్ టు ఎనీ లొకేషన్. అదే ఒక సెమీ గేటెడ్‌లో 2 బీహెచ్‌కే ఫ్లాట్ కావాలంటే ఈ 70-80 లక్షల్లో వచ్చేదండి. అదే విధంగా గేటెడ్ కమ్యూనిటీలో 80-90 లక్షల్లో వచ్చేవండి 2 బెడ్‌రూమ్ ఫ్లాట్స్. అగైన్ 3 బెడ్‌రూమ్ కూడా 80 లక్షలు స్టాండ్ అలోను. 90 లక్షలు సెమీ గేటెడు. 1,20,00,000, 1,30,00,000 గేటెడ్‌లో వచ్చేసేదండి. కానీ ఈరోజు సినారియో అనేది డిఫరెంట్‌గా ఉందండి. జనాలు కూడా లగ్జరీకి అలవాటు పడ్డారు. గేటెడ్‌లో 100 ఎమ్యూనిటీస్ కావాలి, 200 ఎమ్యూనిటీస్ కావాలి. ఇవి ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నాయండి. కొనుక్కున్న వాళ్ళకి లగ్జరీ అనేది ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. కొన్ని ప్రాజెక్ట్స్ అండి మన మియాపూర్‌లో ఒక ప్రాజెక్టు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంక 1 ఇయర్‌లో కంప్లీట్ చేస్తున్నారు. వాళ్ళు దాదాపుగా 200, 3 ఎమ్యూనిటీస్ ఇస్తున్నారండి. అసలు ఈ జనాలకు కూడా అంటే ఫ్యూచర్ అంటే ఇప్పుడు చూడండి. ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్‌లో ఒక మనం ఉంటున్న ఫ్లాటు, మన కార్ పార్కింగ్, లిఫ్ట్, జనరేటర్ తప్ప ఇంక వేరే ఆప్షన్స్ ఉండవండి మనకి. సెమీ గేటెడ్‌లో ఇంకొక 1, 2 అమ్యూనిటీస్ యాడ్ అవుతాయి. అంటే ఒక చిన్న జిమ్ము, చిన్న ఫంక్షన్ హాల్ ఇస్తారు. కానీ ఇటువంటి అల్ట్రా లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఒక ఫ్లాట్ కొనాలి అంటే ఇప్పుడు దాదాపుగా ఒక 1,50,00,000, 2,00,00,000, 2,50,00,000, 3,00,00,000 ఈవెన్ గేటెడ్ కమ్యూనిటీలో హై రైజ్ అపార్ట్మెంట్స్‌లో ఈరోజు 12, 15,00,00,000 ఫ్లాట్స్ కూడా దొరుకుతున్నాయండి. సో, ఇప్పుడు విల్లాస్‌కి ఎటువంటి ప్రభావం పడ్డదంటే, జనాలు ఒకటే ఆలోచిస్తున్నారు. అయ్యో! 4, 5,00,00,000 పెట్టి ఒక అపార్ట్మెంట్ కొందామా? లేదే అదే 4, 5,00,00,000కి ఒక విల్లా కొందామా? కావాలంటే ఒక 10 కిలోమీటర్స్ దూరం వెళ్దాం గానీ, విల్లాలో ఉందాం. సో దట్ మీ ల్యాండ్ మీకుంటుంది. డెఫినిట్‌గా వాల్యూ ఫాస్ట్‌గా గ్రో అవుతుందండి. అపార్ట్మెంట్ కన్నా ఏదైనా ఒక ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుందంటే విల్లా అండి అది. నెక్స్ట్ ల్యాండ్ అండి. ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో, విల్లాస్ ఎందుకు కొంటున్నారంటే ల్యాండ్ ఉంటుంది, అమ్యూనిటీస్ ఉంటుంది. సో, ఈరోజు రేపు అల్ట్రా లగ్జరీ విల్లాస్‌లో ప్రతి అమ్యూనిటీ కూడా ఇస్తున్నారండి. పెద్ద క్లబ్ హౌస్ ఇస్తున్నారు, జిమ్ ఇస్తున్నారు. ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ యూ నేమ్ ఇట్ వి హావ్ ఇట్ అంటున్నారండి. సో, విల్లా కొనాలంటే ఆఫ్‌కోర్స్ సిటీ మధ్యనైతే విల్లాస్ దొరకడం కష్టం. ఈరోజు ఎక్కువగా విల్లా ఎక్కడ డిమాండ్ ఉంది అంటే మనకి తుక్కుగూడలో ఎక్కువ డిమాండ్ ఉందండి. మనకి అగైన్ కొల్లూరు ఈజ్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ అని చెప్పొచ్చు. ఫ్యూచర్‌లో మనకి రాజేందర్ నగరు, బుద్దివెల్ దగ్గర కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయండి. అల్ట్రా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్స్. దట్ టూ ఇండియాలో టాప్ 10 బిల్డర్స్ అనేది ఇక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారండి. వెరీ సూన్ లాంచ్ చేయబోతున్నారు. సో, బుద్దివెల్, రాజేందర్ నగర్ లొకేషన్స్‌లో మంచి విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఎక్కడ బాగుంది అంటే అగైన్ పటాన్‌చెరు ఈజ్ ప్లేయింగ్ ద మేజర్ రోల్ అని చెప్పొచ్చండి. అగైన్ విల్లా తెలిసి తెలియని అంటే ఇప్పుడు చూడండి మేడ్చల్ అనే లొకేషను జనాలు ఎక్కువగా ప్రిఫర్ చేయరు కానీ ఈ లొకేషన్స్‌లో విల్లా కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఈవెన్ 5,00,00,000, 6,00,00,000, 7,00,00,000 విల్లాస్ కూడా ఉన్నాయండి. రీసెంట్‌గా కొన్ని ప్రాజెక్ట్స్ లాంచ్ చేశారు. దాంట్లో అయితే మనకి 3.2, 3.3 క్రోర్స్‌కే విల్లాస్ వచ్చేస్తున్నాయండి. అల్ట్రా లగ్జరీ ఐయామ్ టాకింగ్ అబౌట్ అల్ట్రా లగ్జరీ. దట్ టూ మన ఇండియా టాప్ 10 బిల్డర్స్ ఇక్కడ ల్యాండ్స్ ఎక్వైర్ చేసుకున్నారండి మేడ్చల్‌లో. అక్కడ కూడా చాలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. సో, దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ మేడ్చల్ అని కూడా చెప్పొచ్చండి. అండ్ షామీర్పేట్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ అండి. సో, ఈ లొకేషన్స్ ఎందుకు చెప్తున్నానంటే కొంచెం మన ఐటీ జోన్‌కి యాక్సెసిబిలిటీ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ తుక్కుగూడ అనుకుందాం. లేదా ఇప్పుడు పెద్ద గోల్కొండలో రీసెంట్‌గా ఒక 22 ఎకరాల ప్రాజెక్ట్ లాంచ్ చేయబోతున్నారు. వండర్‌ఫుల్ ప్రాజెక్ట్ అండి. 4, 5 కోట్లకే వచ్చేస్తుంది. సో, ఈ పెద్ద గోల్కొండ గాని, లేదా మనకి శంషాబాద్ గాని, తుక్కుగూడ నుంచి మనం గచ్చిబౌలి వెళ్ళాలంటే మనకి హార్డ్‌లీ ఒక 30 మినిట్స్‌లో మనం రీచ్ అయిపోతామండి. బికాజ్ ఆఫ్ ఓఆర్ఆర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గచ్చిబౌలి ఈజ్ ఎగ్జిట్ 19 అండ్ తుక్కుగూడ ఈజ్ ఎగ్జిట్ 14 అండి. సో, హార్డ్‌లీ 5 ఎగ్జిట్స్ ఉన్నాయి కాబట్టి ఒక 30 మినిట్స్, 35 మినిట్స్‌లో రీచ్ అయిపోవచ్చు. ప్లస్ ఒకప్పుడు ట్రాఫిక్ కంజెక్షన్స్ ఉండేవండి ఈ లొకేషన్‌లో గచ్చిబౌలి. ఇప్పుడు గచ్చిబౌలి మనకి ఓఆర్ఆర్ నుంచి మల్టిపుల్ ఫ్లైఓవర్స్ ఇవ్వడం వల్ల ఆ ట్రాఫిక్ అనేది చాలా మినిమైజ్ అయిందండి. నాకు తెలిసి ఒక 60, 70% ట్రాఫిక్ అనేది క్లియర్ అయిందండి.
జనాలు ఫాస్ట్గా రీచ్ అవుతున్నారు. మేబీ ఈ గచ్చిబౌలి నుంచి టువర్డ్స్ మియాపూర్ రోడ్ వైపు లేదా హైటెక్ సిటీ మైండ్ స్పేస్ వైపు చాలా ఈజీగా వెళ్ళిపోతున్నారండి వితౌట్ ఎనీ ట్రాఫిక్. సో ఇది కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో అగైన్ కమింగ్ టు కొల్లూరు అండి. కొల్లూరు ఈజ్ ప్లేయింగ్ అ మేజర్ రోల్ ఇన్ విల్లాస్ అని చెప్పొచ్చు. అసలు కొల్లూరులో ఎందుకు కొనాలంటే కొల్లూరు ఎగ్జిట్ 2లో ఉందండి. ఎగ్జిట్ 2 నుంచి ఎగ్జిట్ 1 అంటే బేసిక్‌గా మనం ఐటీకి వెళ్ళాలంటే ఎయిదర్ ఎగ్జిట్ 19కి వెళ్ళాలి లేదా ఎగ్జిట్ 1కి వెళ్ళాలండి. ఎగ్జిట్ 19, ఎగ్జిట్ 1 2 పక్కనే ఉంటాయండి. సో ఎగ్జిట్ 2కి నెక్స్ట్ స్టాపే అని చెప్పొచ్చు. సో కొల్లూరు ఈజ్ ప్లేయింగ్ ద మేజర్ రోల్. ఇప్పుడు కొల్లూరులో మనం విల్లా తీసుకుంటే మనకు కొంచెం అఫోర్డబుల్ ఒక 4, 5 కోట్లలో దొరికేస్తాయండి. కానీ ఫ్యూచర్‌లో ఇదే కొల్లూరులో విల్లా కొనాలంటే 10 కోట్లకి తక్కువ ఉండదండి. సో దిస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ కొల్లూరు అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ కొల్లూరు ఏదైనా బాగా డెవలప్ అవుతుందంటే మోకిలా అని చెప్పొచ్చండి. సో మోకిలా ఈజ్ కమింగ్ అండర్ ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చండి. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ బాగా గ్రోత్ ఉన్న లొకేషన్ అండి. ఇండస్ట్రీస్‌కి దగ్గరగా ఉంది. రెసిడెన్షియల్‌గా ఫాస్ట్‌గా గ్రో అవుతున్న లొకేషన్ అండి. సో అప్ టు శంకరపల్లి వరకు విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. మోకిలాలో కూడా ఈరోజు ఒక విల్లా కొనాలంటే 5,00,00,000, 6,00,00,000, 7,00,00,000 తక్కువ లేదండి. అదేవిధంగా శంకరపల్లిలో కూడా విల్లా ప్రాజెక్ట్స్ చాలా కంప్లీట్ అయ్యాయి. కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. ఈరోజు శంకరపల్లిలో ఒక విల్లా కొనాలంటే 3, 3.5, 4,00,00,000కి తక్కువ ఎక్కడా లేదండి. ఒక మంచి కమ్యూనిటీ చెప్తున్నాను. సో మంచి కమ్యూనిటీలో మనకు విల్లా కావాలంటే మినిమమ్ మనం 3 క్రోర్స్ అయితే పెట్టవలసి ఉంటుందండి. సో ఈ లొకేషన్స్ ఎందుకంటే ఐటీ జోన్‌కి అతి దగ్గరలో ఉన్న జోన్ కాబట్టి ఈ లొకేషన్స్ బాగా గ్రో అవుతున్నాయండి. అగైన్ పటాన్ చెరువు ఎగ్జిట్ 3 కింద వస్తుందండి. ముత్తంగి ఎగ్జిట్ 3 పటాన్ చెరువు దగ్గర. సో ఎగ్జిట్ 3కి అగైన్ ఎగ్జిట్ 1కి హార్డ్లీ 2 ఎగ్జిట్స్ డిఫరెన్స్ ఉంది కాబట్టి పటాన్ చెరువు మీకు మల్లంపేట, డుండిగల్ వరకు మనకి విల్లాస్ ఫాస్ట్‌గా సేల్ అవుతున్నాయి. ప్లస్ యాక్సెసిబిలిటీ ఉంది కాబట్టి ఐటీ సెక్టర్స్‌కి దీస్ ఆర్ ది రైట్ లొకేషన్స్ అని చెప్పొచ్చండి. సో మనకి తక్కువ బడ్జెట్‌లో విల్లాస్ ఏ లొకేషన్స్‌లో దొరుకుతున్నాయంటే పటాన్ చెరువులో మనకి 1,80,00,000 ఆ రేంజ్‌లో దొరికేస్తాయండి. అగైన్ మనకి డుండిగల్‌లో కూడా 1,50,00,000 ఆ రేంజ్‌లో మనకి విల్లాస్ దొరికేస్తాయండి. మేడ్చల్‌లో తక్కువ రేటుకి లేవండి. మేడ్చల్ ఈజ్ ఎ వెరీ గుడ్ లొకేషన్ అని చెప్పొచ్చు. విల్లాస్‌కి బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చండి. ఇక్కడ 3 క్రోర్స్ పెట్టండి మనకి విల్లా రాదు. దట్ టూ అల్ట్రా లగ్జరీ విల్లాస్ అండి. అదేవిధంగా షామీర్పేటలో విల్లా కావాలనుకుంటే మనకు 1,30,00,000, 1,40,00,000 వచ్చేస్తుందండి షామీర్పేట. సో దీస్ ఆర్ ది బెస్ట్ లొకేషన్స్ అని చెప్పొచ్చు. సో విల్లా గురించి మీరేమైనా తెలుసుకుందాం అనుకున్నా, ప్రైజెస్, లొకేషన్స్ తెలుసుకుందాం అనుకుంటే యెస్ యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచంద్రన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ అండ్ ఛానల్స్ ఉన్నాయండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్, హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్, రియల్ ఎస్టేట్ కనెక్ట్ హైదరాబాద్. సో దీంట్లో మీరు ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు పింక్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రైట్ అడ్వైస్. థ్యాంక్ యూ. నమస్తే.